హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 239. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది మామూలు అలసట కాదు అన్నాడు అర్హన్ లోచన కళ్ళల్లోకి చూస్తూ. అర్హన్ కళ్ళల్లోని సంతోషం ఎందుకో అర్థమవ్వలేదు లోచనకి. లోచన కళ్ళల్లో కన్ఫ్యూజన్ గమనించి నవ్వుకున్నాడు. పిచ్చి, అసలైతే సిగ్గుపడుతూ ఈ విషయం చెప్పాల్సింది నువ్వు, కానీ నీకు నేను చెప్పాల్సి వస్తుంది అంటూ ఆమెను హత్తుకున్నాడు. బావా, నువ్వేమంటున్నావు? అర్హన్ మాటలు అర్థం కాకపోవడంతో అడిగింది లోచన. మనం పేరెంట్స్ అవ్వబోతున్నాం లోచన. ఒక చేతిని లోచన పొట్ట మీదకు చేర్చి ఆనందంగా చెప్పాడు అర్హన్. అర్హన్ మాటలు విన్న లోచన కళ్ళల్లో నీళ్లు గిర్రన తిరిగాయి. నిజమా అన్నట్టుగా అర్హన్ నుండి దూరం జరిగి కళ్ళతోనే అడిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి తన పరిస్థితి అర్థం చేసుకొని, ఈడియట్, నీ పీరియడ్ మిస్ అయింది కూడా తెలియలేదా? లోచన నుదిటి మీద ముద్దు పెట్టుకుని అడిగాడు. అలానే తన నుదిటిని ఆమె నుదిటికి తాకించి ముక్కుని తన ముక్కుతో రాస్తూ, నిజంగా బావా, గుర్తులేదు. నీ ప్రేమతో నాకు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియటం లేదు. అర్హన్ పెదవుల దగ్గర తన పెదవులని ఉంచి చెప్పింది. ఆలస్యం చేయకుండా వాటిని అందుకొని తన సంతోషం తెలిపాడు అర్హన్. లోచన కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. తన సంతోషం పట్టలేనట్టు ఉంది. 5 నిమిషాల్లోనే లోచనకి దూరం జరిగి, ఈ సంతోషాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను లోచన. లిటరల్గా నిన్ను గట్టిగా హత్తుకుని అలానే ఉండిపోవాలని ఉంది అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. హత్తుకో బావా, అర్హన్ని గట్టిగా హక్ చేసుకుని చెప్పింది. నోమా, మార్నింగ్ నుండి నువ్వు ఏం తినలేదు. ఇప్పుడు కూడా టైం చాలా అయింది. లంచ్ చెయ్యాలి. నువ్వు ఇలా ఆకలి గురించి పట్టించుకోకపోతే లోపల మన బేబీ ఇబ్బంది పడుతుంది కదా అన్నాడు పొట్టని చిన్నగా నిమురుతూ. బావా, నువ్వు అప్పుడే బేబీ మీదకి నీ ప్రేమని షిఫ్ట్ చేసేసావా? నువ్వు నా బావవి, నీ లవ్ ఫస్ట్ నాకే అంది అర్హన్ని హత్తుకుని. ఆ కౌగిలి బిగించి, ఖచ్చితంగా నువ్వే ముందు బంగారు. అందుకే కదా నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ టైంలో నువ్వు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోతే డెలివరీ టైంలో నీకే కదా ఇబ్బంది. అందుకే ముందే జాగ్రత్త తీసుకుంటున్నాను. ఇప్పుడైతే పద, ఫ్రెష్ అవుదు. బయట అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. లోచన పొసెసివ్నెస్ని అర్థం చేసుకుని చక్కగా ఆమె ఆలోచనని మళ్లించి బయట ఎదురు చూసే వాళ్ళ మీదకు మళ్లించాడు. బావా, నాకు సిగ్గుగా ఉంది, అర్హన్ నుండి దూరం జరగకుండా చెప్పింది. ఎందుకు సిగ్గు? ఇది మన ప్రౌడ్ మూమెంట్ కదా, అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు వాళ్ళ సంతోషాలని చూసి తీరాల్సిందే అన్నాడు. తల ఎత్తి చూసింది లోచన. పద, ముందు ఫ్రెష్ అవ్వాలి, లేదంటే భోజనం ఇక్కడికే తెప్పించనా అని అడిగాడు. వద్దు బావా, వస్తాను అని మంచం దిగింది. ఎక్కడ మళ్ళీ కళ్ళు తిరుగుతాయో అని లోచన చేతిని గట్టిగా పట్టుకొని మరో చేతిని తన భుజం చుట్టూ వేశాడు. నేను బానే ఉన్నాను బావా అంది. ఇంతకుముందు కూడా అలానే అన్నావు, కానీ కళ్ళు తిరిగి పడిపోయావు. నేను రిస్క్ తీసుకోలేను బంగారం, పద అని మెల్లగా నడిపించి బాత్రూంకి తనే తీసుకెళ్ళి చక్కగా ఫేస్ వాష్ చేశాడు. లోచన వద్దని వారిస్తున్నా వినకుండా. ఇద్దరు బయటకు రాగానే శారద లోచన నుదుటి మీద ముద్దు పెట్టి, నాకు చాలా సంతోషంగా ఉంది లోచన అని చెప్పారు. అమ్మా, తనింకా భోజనం చేయలేదు, మార్నింగ్ నుండి ఏం తినలేదు.
గుడి నుండి రావటమే పడుకుంది అని చెప్పాడు అర్హంత్. ఇంకలా అస్సలు తినకుండా ఉండకు త్రిలోచన, రా ముందు అని ఆవిడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్లో పెట్టి, ముందు స్వీట్ తిను, శుభవార్త చెప్పావు కదా అని చక్కెర పొంగలి పెట్టింది శారద. అత్తమ్మ, బావుకి కూడా పెట్టు, ఆకలేస్తుందన్నారు అని చెప్పింది లోచన. నా కొడుకు గురించి ఇక నుండి నేను చూసుకుంటాను, నువ్వు నీ బిడ్డ గురించి ఆలోచించు అని కోడలికి మురిపెంగా తినిపిస్తూ, చందు, హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించాలి కన్నా, బెస్ట్ హాస్పిటల్లో బెస్ట్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకో అని చెప్పారు ఆవిడ. డాక్టర్నే ఇక్కడికి రప్పిస్తానమ్మా, కానీ నువ్వు నీ ప్రేమ మొత్తాన్ని నీ కోడలి మీదకు షిఫ్ట్ చేసేసావు, నన్ను అసలు పట్టించుకోవడం లేదు, తల్లి చేతిలోని ముద్దని బలవంతంగా తనకు పెట్టించుకుంటూ అన్నాడు అర్హంత్. నా కోడలు నన్ను నానమ్మని చేసింది, అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంది ఆవిడ. అమ్మా, నువ్వు నానమ్మ అవ్వటానికి కారణం నేను కూడా, కాస్త నా మీద కూడా నీ ప్రేమ చూపించు, నాకు జెలసీ వచ్చేస్తుంది అన్నాడు అర్హంత్ నవ్వుతూ. అయినా సరే నాకేం ఫరక్ పడదు, ఇక నుండి నా పూర్తి ప్రేమ నా కోడలికి మాత్రమే, లోచన తల నిమురుతూ చెప్పారావిడ. పో అమ్మా, నువ్వు నాకేం వద్దు అంటూ మూతి ముడిచి రంగి అని పిలిచాడు. ఇక్కడే ఉన్నా రాజాబాబు అంటూ వచ్చింది రంగి. నాకు భోజనం వడ్డించు అన్నాడు. నేను పెట్టేదాన్ని కదా బావా అంటూ లోచన లేవబోతుంటే, ఇదే వద్దు, నువ్వు తింటున్నావు కదా, రంగి పెడుతుంది, ఏం కాదు అన్నారావిడ. వద్దత్తమ్మా, నా బావకి నేనే పెట్టాలి, నేను పెడితేనే నాకు తృప్తి, లేదంటే నేను తిన్న తిండి కూడా నాకు వంట పట్టదు, ఆయన కడుపు నిండా తింటేనే నేను కడుపు నిండా తినగలుగుతాను అని అర్హన్కి తనే వడ్డించింది. చూసావా నా పెళ్ళం అన్నట్టుగా చూశాడు అర్హన్. కొడుకు మీద కోడలికి ఉన్న ప్రేమని చూసి మనసులోనే మురుసుకుంటూ మూతి తిప్పుకున్నారావిడ. రామయ్య గారు, బాలు సంతోషంగా వాళ్ళని చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి. నేను నీ మీద ప్రేమ చూపించకపోయినా మీ ఆవిడ అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తుందిలే చందు, ఇంకా మా ప్రేమ నీకు అవసరం లేదు, తన పిల్లలని కూడా నిన్ను ప్రేమించినంత ప్రేమించదేమో అన్నారు శారద గారు కోడలని ఉద్దేశించి. అదైతే నిజమే అమ్మా, నిజంగా నేను చాలా లక్కీ, అందుకే నాకు ఇలాంటి వైఫ్ నా జీవిత భాగస్వామిగా వచ్చింది. తనకి తెలియకుండానే మీ అత్తగారు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇదే. ఆవిడ తన స్వార్థం కోసం లోచనని నా భార్యగా చేసిన, నా వరకు మాత్రం లోచన పర్ఫెక్ట్ వైఫ్, నా ప్రాణంలా మారిపోయింది అన్నాడు లోచనాని సైడ్ నుండి హత్తుకొని. చాలు బావా, ఇంక తిను, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని రామయ్య వాళ్ళని చూసి, మీరు రండి బాలు, మీకు వడ్డిస్తాను అంది లోచన. మాకు రంగి పెడుతుంది కానీ నువ్వు భోజనం పూర్తి చేయి, అలా మధ్యలో ఆపేయకూడదు తల్లి, ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకేం కావాలన్నా రంగిని కానీ శారదని కానీ అడుగు, చేసి పెడతారు, బయట నుండి తీసుకురావాలంటే బాలుకి చెప్పు అన్నారాయన. అది మాత్రమే కాదు, ముందలా హైరానా పడుతూ అన్ని పనులు చేయాలని అనుకోకు, నువ్వు ఏ పని చేయటానికి వీల్లేదు, వంటగదిలోకి అస్సలే వెళ్ళొద్దు, బాగా రెస్ట్ తీసుకోవాలి, ఇంకా బాగా తినాలి కూడా. ఇప్పుడు పడిపోయినట్టు కళ్ళు తిరిగి పడిపోతే చాలా కష్టం, ఇప్పుడు బావ నీ పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది, బావ లేకపోతే ఏమయ్యేదో పరిస్థితి, నీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మాకు చెప్పాలి, ఏం కాదులే, చిన్న అలసటే కదా అని అస్సలు అనుకోకూడదు అని బాలు కూడా జాగ్రత్తలు చెప్పాడు. బుద్ధిగా శారద పెట్టేది తింటూ అలానే అని చెప్పింది లోచన. ఆ తర్వాత అందరూ తినే వరకు అక్కడే ఉండి గదిలోకి వెళ్ళిపోయారు
లోచన, అర్హంత్ ఇద్దరు. లోచనాని హత్తుకొని పడుకున్నాడు అర్హంత్. నమ్మలేకపోతున్నాను ఇప్పటికీ ఇదంతా నిజమని. మన ప్రేమకి గుర్తు ఇంకొన్ని రోజుల్లో మన మధ్యకు రాబోతుంది అని చెప్పాడు ప్రేమగా లోచన పొట్టని నిమురుతూ. బావా, మనం పేరెంట్స్ అవ్వబోతున్నాం. నేను అమ్మని అవుతున్నాను సంతోషంగా చెప్పింది లోచన కూడా. మాధవ్కి చెప్తాను అని ఫోన్ తీసి మాధవ్కి ఫోన్ చేశాడు. విషయం విన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సంతోషాన్ని పట్టలేక లోచనాని హత్తుకొని అలానే ఉండిపోయాడు అర్హంత్. కడుపు నిండా తినటంతో మత్తుగా నిద్రలోకి జారుకుంది లోచన. తను పడుకున్నా అలానే చూస్తూ ఉండిపోయాడు అర్హంత్. ఆ రోజంతా వాళ్ళకి సంతోషాలతో గడిచిపోయింది. ఉదయం లోచన పూజ కోసం లేచి రెడీ అయి రావడంతో శారద గారు అక్కడ రెడీగా ఉన్నారు. లోచన, నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఈ రోజు నుండి పూజ కోసం నేనే వెళ్తాను అన్నారావిడ. లేదత్తమ్మ, నేను వస్తాను. నాగమ్మ పూజ మాత్రం ఆపలేను. అయినా ఇంతటి అదృష్టం ఇచ్చింది ఆ తల్లే కదా, మరి ఎలా వదులుకుంటాను అని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని చెప్పింది లోచన. సరే కానీ ఒంటరిగా మాత్రం వద్దు, నేను వస్తాను పదండి అని రెడీ అయి వచ్చాడు బాలు. శారద గారు కూడా అడ్డు చెప్పలేదు. ముగ్గురు కలిసి వెళ్ళారు బంగ్లా దగ్గరికి. హరితో పాటు సెక్యూరిటీ కూడా వాళ్ళని అనుసరించారు. ముందు రోజుల రాజేశ్వరి ఉంటుందేమో అనుకున్న లోచన ఎవరూ కనిపించకపోవడంతో ప్రశాంతంగా పూజ పూర్తి చేసుకొని అత్తగారితో కలిసి ఇంటికి వచ్చింది. అప్పుడే లేచి వచ్చిన అర్హన్, హాస్పిటల్కి వెళ్ళాలి బంగారం, నెక్స్ట్ టైం నుండి వెళ్ళే పరిస్థితి రాదు, స్కాన్ చేయాలన్నారు డాక్టర్, అందుకే మనమే వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ కల్లా ఇక్కడ హాస్పిటల్ పూర్తి అయ్యేలా చేస్తాను అన్నాడు. పర్లేదు బావా, మనం వెళ్దాం అంది లోచన. రా, ఇలా కూర్చో అని రంగి ఇచ్చిన పాల గ్లాస్ లోచన చేతిలో పెట్టి, ఇంకా ఉపవాసాలు అవి మానేయమా, డైట్ ప్రకారం ఫుడ్ తీసుకోవాలి నువ్వు అన్నాడు. నేను జాగ్రత్తగా ఉంటాను బావా, ఫుడ్ తినలేకపోయినా ఫ్రూట్స్, జ్యూస్లు అవి తీసుకుంటాను, మీరు వర్రీ అవ్వకండి అంది. టిఫిన్ అయ్యాక హాస్పిటల్కి వెళ్ళాలని రెడీ అవుతున్నారు. శారద గారు కూడా వాళ్ళతో వెళ్ళటానికి రెడీ అయ్యారు. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే బావా ఒక్కసారి చిన్న డౌట్ అని పిలిచాడు బాలు ల్యాప్టాప్ పట్టుకొని. బిజినెస్కి సంబంధించిన వర్క్ ఏమో అనుకొని వెళ్ళాడు అర్హంత్. గదిలోకి వెళ్ళగానే బావా జాగ్రత్తగా ఉండండి, అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, తనతో మాట్లాడాను, మీరు ఆ హాస్పిటల్కే వెళ్ళండి అని చెప్పాడు బాలు. ఏమైంది బాలు, ఏదైనా సమస్యనా అని అడిగాడు అర్హంత్. అని ముందు రోజు హరి చెప్పిన విషయం చెప్పి ఆవిడకి లోచన గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా, అందుకే కాస్త భయంగా ఉంది అని అన్నాడు. వర్రీ అవ్వకు బాలు, బేబీ విషయంలో ఏం చెయ్యదు, ఎందుకంటే తాతయ్య వీలునామా గురించి నీకు తెలుసు కదా, బట్ కోపం ఉంటుంది కదా, ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేస్తుంది, పర్లేదు మనం జాగ్రత్తగా ఉందాం, ఆ హాస్పిటల్ లొకేషన్ షేర్ చేయమని చెప్పు, డాక్టర్ నీకు తెలుసంటున్నావు కదా, ఇంకా నాకు టెన్షన్ లేదు అన్నాడు అర్హంత్. బావా, నేనంతా మాట్లాడాను, ఎక్కడ టిల్లుకి ఇబ్బంది ఉండదు, తను జాగ్రత్తగా చూసుకుంటుంది, మన ఊరిలో హాస్పిటల్ గురించి కూడా నేను మాట్లాడాను, వీలైతే తననే ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పాను, ఇది ఇంకా మంచి విషయం, నేను కలుస్తాను కదా, మాట్లాడతాను అని బాలుకి చెప్పేసి అప్పటికే లోచన వాళ్ళు రెడీగా ఉండటంతో సిటీకి స్టార్ట్ అయ్యాడు
అర్హంత్ హాస్పిటల్కి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.